దీన్ని అమలు చేయాలంటే మాత్రం ఇంకా మన దగ్గర సొల్యూషన్ కూడా లేదు. ఒకవేళ మనం ఏ పాలసీలు ఇచ్చినా అవి ఏ విధంగా తీసుకుంటారనేది టెస్ట్ చేస్తేనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే, ఆర్ యు అవేర్ దట్ ది ఓవరాల్ యంగ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ దెర్ ఆర్ ఫ్యూయర్ చిల్డ్రన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్? అంటే ఎస్ అని 79.38. యంగర్ కపుల్ వీళ్ళందరూ కూడా జనాభా వద్దనుకుంటున్నారని 79%, 80% వచ్చింది. కాదనేవాళ్ళు 20% ఉన్నారు. ఈ మైండ్ సెట్ మార్చాలంటే చాలా సమస్యలు ఉంటాయి. కానీ వాస్తవంగా రియాలిటీ ఈరోజు ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కూడా ఇంత మునిపే మాట్లాడినప్పుడు చెప్పారు. ఈరోజు అనేక సమస్యలు మనం చూస్తున్న ఇంట్లో కూడా ఆ విషయాలు కూడా వస్తాను. ఇంకొక పక్కన చూస్తే, వాట్ డూ యూ థింక్ ఈజ్ ది రీజన్ ఫర్ ఎ డిక్రీజింగ్ యంగ్ పాపులేషన్? మైగ్రేషన్ అవే ఫ్రమ్ ది స్టేట్. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర మైగ్రేషన్ వచ్చి 20%. ఇంకొక పక్కన 28%. ఇంకో పక్క యంగ్ పీపుల్ డు నాట్ వాంట్ గెట్ మ్యారీడ్ అనేది 20% వస్తూ ఉంది. ఇలాంటివి చూసినప్పుడు దీన్ని ఏ విధంగా మనం అధిగమించగలుగుతామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ కపుల్స్ హూ ఆర్ ఆల్ ప్లానింగ్ టు హ్యావ్ మోర్ దెన్ వన్ చైల్డ్? అంటే ఇందులో కరెక్ట్గా రాల, హై చైల్డ్ రేరింగ్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్కి, ఇండ్లకు, హెల్త్ కేర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము భరించలేమని చెప్పేవాళ్ళు హైయెస్ట్ 418 మంది వచ్చారు. నో స్టేబుల్ ఇన్కమ్ ఆర్ ఉద్యోగం ఏదైనా కానీ 337. ఈ రెండే ప్రధాన కారణాలుగా కనపడొస్తున్నాయి. ఈ రెండు ప్రధాన కారణాలైనప్పుడు దీన్ని అధిగమించాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తప్ప వేరే మార్గం లేదు. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ ఎల్డర్ పీపుల్ నీడ్ ది మోస్ట్ అంటే ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈజీ యాక్సెస్ టు నియర్ బై హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ 44%, రెగ్యులర్ పెన్షన్ వితౌట్ డిలే 33.95. మిగిలిన రీజన్స్ అన్నీ చిన్నవన్నీ ఉన్నాయి. డూ యూ థింక్ చిల్డ్రన్ గ్రో అప్ బెటర్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ సెటప్ అన్నప్పుడు 68% ఎస్ అంటున్నారు. ఇంకొక పక్క సమ్ టైమ్స్ అనేవాళ్ళు 24% ఉన్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఓన్లీ 6.54. సామాజిక మార్పుల వల్ల ఈరోజు మనందరం కూడా ఆర్థిక స్వావలంబన వచ్చినాక డబ్బులు వస్తూ ఉంటే మన ఆలోచన విధానాలే మారిపోతున్నాయి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, పెద్దలు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను అలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయిపోయి మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ బెస్ట్ ఇన్ ది వరల్డ్. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో జాయింట్ ఫ్యామిలీస్గా ఉండడం, ఒక లెగసీ కింద బాధ్యతలు తీసుకోవడం, ఇల్లు అనేది, ఫ్యామిలీ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, స్ట్రెస్ బరస్టర్ ఇవన్నీ ఉంటాయి. అదే ఇద్దరే ఉండే ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు బయటపోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలో తెలియకుండా అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క దీనివల్ల ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్సెస్తో విడిపోయే పరిస్థితికి వస్తున్నారు. కనీసం మంచి చెడులు చెప్పే అవకాశాలు కూడా కుటుంబాలకు లేకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తూ ఉంది. మనకు వారసత్వంగా వచ్చింది
కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 5 మంది ఉంటే 25 కేజీలు ఇస్తాం. 5 మంది కంటే పైనుంటే బియ్యం ఇవ్వం.